టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఖర్చు పెట్టడం జరిగింది. మీరు దానికి ఏ రోజైనా దాని వంక చూసారా? మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి మీరు ఖర్చు చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు మీద. రెండో టనల్ అని చెప్పి అది రెండో టనల్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది చేస్తే దానికి సంబంధించి కూడా మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా మీరు ఏనాడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది మీ బడ్జెట్లోనే లేదు. ఈరోజు అది పూర్తి చేయటానికి మరి అహర్నిశలు కష్టపడతా ఉంటే దాదాపు దీని మీద 100 కోట్లు ఖర్చు పెడతానికి ముందుకు వెళ్తుంటే దీని మీద మీరు కామెంట్ చేస్తారా? అసలు మీకు బుద్ధి ఉందా? అసలు అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమరావతికి అప్పులు చేస్తారు. ఇదేంటి అది అప్పులు ఏందో మాట్లాడిద్ది ఆ జబర్దస్త్ రోజా. నీ నోటికి కళ్ళం పడే రోజు దగ్గరలోనే ఉంది. నారా లోకేష్ గారిని ఏకవచనం కూడా కాదు, అంతకన్నా దారుణంగా ఉచ్చరించి మాట్లాడావు కదా. చెప్తాను నీ సంగతి. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని డే 1 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఈ వైసీపీ సన్నాసులకి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటో తెలీదు, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలీదు, దాని నుంచి సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పెన్షన్ 250 అని చెప్పి 250 అని 3000 అని చెప్పి 250 మాత్రమే అప్పుడప్పుడు పెంచుతూ వచ్చి అది కూడా అరాకొరాగా ఇచ్చి చేసిన మీకు సంక్షేమం గురించి మీకు ఏం తెలుస్తుంది? ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఈ బడ్జెట్లో నిరూపించడం అయినది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధాని మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కే లేదు. 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేసి, కార్మికులకి పని లేకుండా చేసి, ఇసుక కార్మికులకి బిల్డింగ్ కట్టే వాళ్ళకి పని లేకుండా చేస్తే మీ హయాంలో పనులు లేవని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు? మీకు గుర్తులేదా? 2 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడి